ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో క్వారీలు క్రషర్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. క్వారీలు క్రషర్ల నుంచి వస్తున్న దుమ్ము వల్ల పంటలు పండక లక్షల రూపాయలు నష్టపోతున్నామన్నారు. క్వారీలు క్రషర్ల నుంచి వస్తున్న రాళ్లతో సాగునీటి కాలువలు నిండిపోయి నీరు రావడం లేదన్నారు. అధికారులు క్రషర్ల యాజమాన్యం కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మా పొలం బాగా దోవస్తుందండి, అమ్ముకోవాలి కాకుండా చెబుతున్నారు వాళ్ళు. మాది మా ఆయన గారికి బాగోదు, పన్ను పోయింది. మేము అమ్ముకుందామని బేరం పెడితే అమ్ముకొని ఇట్లేదండి, ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని బాగా. అసలు అమ్ముకోవడానికి లేదని చెబుతున్నారండి. మేము అప్పులు చేస్తున్నామండి, మేము అప్పులు ఎక్కడ తెచ్చుకోవాలండి? మేము ఎక్కడన్నా పెట్టుకొని తెచ్చుకోవడానికి కూడా మీకు రేట్లు లేవండి, అమ్ముకొని ఇట్లేదు అనే మాట మాట్లాడుతున్నారండి. మాకు పిల్ల పెళ్లికి వచ్చిందండి, అమ్మాయి మేము చేస్తేనే మా ఇల్లు గడవాలండి. ఎవరు అమ్ముకొని ఇట్లేదమ్మా? మైనింగ్ వాళ్ళండి, కసర్లోళ్ళు చెబుతున్నారండి అమ్మొద్దని. కిలోమీటర్ల దాకా అమ్మటానికి ఇల్లేదు, కొనటానికి ఇల్లేదు, ఫ్లాట్లు వేయటానికి ఇల్లేదని చెబుతున్నారండి. అప్పులు చేస్తున్నాం, రైతు పొలం ఉందనేగా మేము బాకీలు చేసుకుందండి. అసలు పండట్లా వస్తుందండి. 2 ఎకరాలు అయితే 12 క్వింటాలు అయిందండి మొక్కజొన్న. బూడిద పడి అసలు కనీసం ఏమీ బండట్లా వస్తుంది. మా చేను మీద గానే టిప్పర్లు అన్ని అసలే పంట వేసినా కూడా ఆగట్లేదండి. మేము ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు అండి. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కోరిలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే 40 సంవత్సరాల నాడు రిగ్ పోస్టింగ్ కాకుండా మామూలుగా బ్లాస్టింగ్ చేసి హ్యాండ్ చేతి ఖాతాలు పేల్చుకొని కష్టలు నేర్చుకునేవాళ్ళు. అప్పుడు మాకు పెద్ద ఇబ్బంది కలిగేది కాదండి. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ మారి బోర్ బ్లాస్టింగ్ వచ్చేసి దాదాపు ఒక్కొక్క బ్లాస్టింగ్ 100 నుంచి 200 మీటర్లు అడుగులు డీప్ పోయి బ్లాస్టింగ్ చేసి మా బోర్లు బూడిపోతున్నాయి. ఈ డస్ట్ వచ్చేసి ఈ బోర్ల వల్ల పొల్యూషన్ డస్ట్ వచ్చేసి పొలాల్లో కూలీలు రాక నానా ఇబ్బంది పడతా. ఏదైనా పంట వేసినా కూడా ఈ డస్ట్ వలన పంటలేదు. దానికి తోడు ఈ కష్టరోళ్ళు మొత్తం కష్టరోళ్ళు మొత్తం అసోసియేషన్ అయ్యి మాకు ఈ జోన్ పెంచండి, మాకు ఇది కిలోమీటర్ పరిధిలో వరకు దేనికి పొలాలు అమ్ముకోవడానికి లేకుండా మాకు ఇండస్ట్రియల్ ఏరియా కింద ప్రకటించమని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నారండి. అట్లా కోరితే ఆ రేటుకి వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం ఆ సెషన్ వాళ్ళని తీసుకొని మమ్మల్ని ఉద్ధరించమని చెప్పండి.